దీనికంటే ఆ టీవీ డబుల్ ప్రైస్ రేంజ్లో ఉంది. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం దీంతో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ రేంజ్లో డాల్బీ విజన్ సపోర్ట్, డాల్బీ అట్మోస్ సపోర్ట్, పిక్చర్ క్వాలిటీ అండ్ QLED టెక్నాలజీతో. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో మోస్ట్ సెల్లింగ్ QLED టీవీ అయిన TCL C61Bకి సంబంధించి నా ఎక్స్పీరియన్స్ గురించి డీటెయిల్గా మాట్లాడతాను. అమెజాన్లో C61Bగా, ఫ్లిప్కార్ట్లో C69Bగా అండ్ ఆఫ్లైన్లో C55 పేరుతో అమ్ముతారు. ఎక్కడ అమ్మినా సేమ్ టీవీ, మీకు పర్ఫార్మెన్స్ ఏది డిఫరెన్సే ఉండదు. అన్నీ కూడా సో వాళ్ళు అమ్మే ఏరియాని బట్టి జస్ట్ మోడల్ నెంబర్ అయితే డిఫరెన్షియేట్ చేసుకున్నారు. అండ్ ఈ టీవీ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంది. 43, 50, 55, 65 ఇంచ్ టీవీ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీన్ని అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను రివ్యూ చేయడం కోసం. అన్బాక్సింగ్ సపరేట్గా చేయలేదు కాబట్టి బాక్స్ ఎలా ఉంటుంది మీరు కొంటే అనే దానికోసం ఒకసారి అయితే బాక్స్ కంటెంట్స్ అయితే చూడండి. సో బాక్స్ అయితే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ టీవీ అండ్ ఆడియో కేబుల్, టీవీ స్టాండ్స్ అయితే వస్తాయి, రిమోట్ కంట్రోల్ విత్ బ్యాటరీస్, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే వస్తుంది. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆల్మోస్ట్ మనకి సో 3 సైడ్స్ చాలా అంటే చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటాయి. బాటంలో మాత్రం మనకి సో మాదిరి థిక్గా ఉంటుంది. అండ్ మిడిల్లో మనకి TCL బ్రాండింగ్ అయితే వస్తుంది. సో డిజైన్ అయితే మీకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ మనకి సో మెటల్ ఫినిషింగ్తో అయితే వస్తుంది. అండ్ మిడిల్ ఏరియాలో ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. సో దాని క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉంది. బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి బాటంలో చిన్నగా TCL బ్రాండింగ్ ఉంది. దాని కింద మనకి ఫార్ ఫీల్డ్ మైక్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది అండ్ పవర్ బటన్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఒక USB 3.0 పోర్ట్, LAN పోర్ట్ అండ్ 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి HDMI ARCని అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ యాంటీనా కేబుల్ ఇన్ పోర్ట్ ఉంటుంది, AV ఇన్ అడాప్టర్ అండ్ 3.5mm పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆప్టికల్ పోర్ట్ కూడా ఉంటుంది. సో ఇంపార్టెంట్ పోర్ట్స్ అన్ని ఇచ్చారు, దేన్ని అయితే స్కిప్ చేయలేదు. బట్ ఇంకొక USB పోర్ట్ ఇస్తే ఇంకా బాగుండేది. బట్ మనం ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇచ్చిందైనా USB 3.0 పోర్ట్ని అయితే ఇచ్చారు. అండ్ USB పోర్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడే చెప్తున్నాను. నేను నా దగ్గర ఉన్న శాంసంగ్ T7 SSDని అయితే పెట్టి చూశాను. అది ఎక్స్ఫాట్ స్టోరేజ్ ఫార్మాట్లో ఉంది. దాన్ని అయితే సపోర్ట్ చేయలేదు. సో F8032 అండ్ NTFS ఫార్మాట్ స్టోరేజ్ టైప్నే ఈ టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. సో నేనైతే నా మ్యాక్కి దీనికి SSDs యూజ్ చేస్తుంటాను కదా, అది ఎక్స్ఫాట్ ఫార్మాట్లోనే ఉంది. సో కనెక్ట్ చేసి ఒక IMAX ఎన్హాన్స్డ్ ఇంటర్స్టెల్లార్ 120 FPS మూవీని కనెక్ట్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందని అయితే నేను పెట్టాను. బట్ ఎక్స్ఫాట్ ఫార్మాట్లో అయితే ఇది తీసుకోవట్లేదు. అండ్ ఇంకా రిమోట్ గురించి మాట్లాడుకుంటే రిమోట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాకపోతే చాలా పొడవుగా ఉంది. సో కొంచెం కంపాక్ట్గా ఇస్తే బాగుండేది. బట్ ఉండడం బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్ అండ్ డైరెక్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్ బటన్ అండ్ యూట్యూబ్ బటన్ కూడా ఉంది. అండ్ TCL ఛానల్ బటన్ కూడా ఇచ్చారు. సో మనమైతే బై డిఫాల్ట్ TCL టీవీస్తో కొన్ని ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. వాటిలో మనకు కావాల్సినవి ఉండవు. దానికి డైరెక్ట్ బటన్ ఇచ్చారు. దీనికి బదులు ఇంకేదన్నా సో మంచి OTT యాప్ది ఇచ్చి ఉంటే బాగుండేది. హాట్స్టార్ అని అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో హాట్స్టార్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఇది IR అండ్ బ్లూటూత్ రిమోట్ అండ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా రిమోట్ నుంచే సో వాయిస్ కమాండ్స్ ఇచ్చి సో మీరు టీవీని ఆపరేట్ చేయొచ్చు, ఏదైనా సెర్చ్ చేయొచ్చు. లేదు ఫార్ ఫీల్డ్ మైక్ బటన్ని ఎనేబుల్ చేసి ఉంటే వితౌట్ రిమోట్ కూడా సో కమాండ్స్ అయితే ఇచ్చి గూగుల్ అసిస్టెంట్ని అయితే యూజ్ చేయొచ్చు. Hey Google, open YouTube. Open YouTube for Android TV. Hey Google, open settings. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ OS గురించి మాట్లాడుకుంటే ఇది AIPQ ప్రాసెసర్తో వస్తుంది. 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో చాలా బాగుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఎక్కడ నేను ల్యాగ్స్ అలాంటివి ఏది నోటీస్ చేయలేదు. చాలా యాప్స్ బయట నుంచి కూడా చాలా యాప్స్ ఇన్స్టాల్ చేసి అయితే నేను వాడుతూ ఉంటాను. సో టెస్టింగ్ కోసం చాలా బాగా వర్క్ అవుతుంది, చాలా ఫ్లూయిడ్గా ఉంది. అండ్ గూగుల్ టీవీ OSతో వస్తుంది, Android 12తో వస్తుంది, లేటెస్ట్ OS. టీవీస్లో Android 12 లేటెస్టే. సో మనం మొబైల్తో అయితే కంపేర్ చేయలేము. ఇంకా నా దగ్గర 1.5 lakh వర్త్ సోనీ టీవీ ఉంది X90L, అది ఇంకా Android 10 తోటే ఉంది. సో Android 12ని ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ OS చాలా ఫ్లూయిడ్గా ఉంది. అండ్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి కంటెంట్ అంతా మీకు హోమ్ స్క్రీన్లోనే కనిపిస్తుంది. మీరు చూసే కంటెంట్ని బట్టి రికమెండేషన్స్ అయితే వస్తాయి. మీకు ఉన్న సబ్స్క్రిప్షన్ బట్టి కూడా మీకు రికమెండేషన్స్ అయితే హోమ్ స్క్రీన్ పై వస్తాయి. అండ్ Android బేస్ OS కాబట్టి సో మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ప్లే స్టోర్లో దొరికినా లేదంటే బయట నుంచి కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్ అయితే లేదు. అన్ని యాప్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా టీవీలో అన్నింటికంటే ఇంపార్టెంట్ పిక్చర్ క్వాలిటీ. సో
పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి డిస్ప్లే స్పెక్స్ అయితే చూద్దాం. ఇది 10-bit VA ప్యానల్తో వస్తుంది, 60Hz రిఫ్రెష్ రేట్తో 4K రెజల్యూషన్తో వస్తుంది అండ్ QLED టెక్నాలజీని అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో పిక్చర్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ టీవీ డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది, HDR10+ని సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఒక్కో దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. బ్రైట్నెస్ అయితే వాళ్ళు మెన్షన్ చేసింది 430 nits బ్రైట్నెస్, పీక్ 600 అని మెన్షన్ చేశారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మిడిల్లో 400 nits, కార్నర్స్కి వెళ్ళే కొద్ది 220, 230 nits వరకు అయితే ఉంది. మిడిల్లో మాత్రం 400 nits అయితే నేను అబ్జర్వ్ చేశాను. అండ్ పీక్ బ్రైట్నెస్ 600 అన్నారు కానీ నాకు అంత పీక్కి వెళ్ళినట్టు అయితే ఎక్కడ అనిపించలేదు. అండ్ విజిబిలిటీ అయితే బాగానే ఉంది. సో ఎదురుగా మనకి ఓ మాదిరి లైటింగ్ పడినా కానీ మీరైతే సో ఎలాంటి డిస్టర్బెన్స్ని అయితే నోటీస్ చేయరు, బాగానే కనిపిస్తుంది. మరీ కర్టెన్ లేకుండా విండో ఎదురుగా ఉంటే కష్టం, మెయిన్ డోర్కి డైరెక్ట్ లైట్ స్క్రీన్పై పడితే అయితే కష్టం. అదర్వైజ్ బ్రైట్నెస్ అయితే చాలా ఇండియన్ కండిషన్స్కి అయితే సరిపోతుంది, బ్రైట్గా ఉంది. అండ్ డాల్బీ విజన్ HDR10 and 10+ కంటెంట్ చూసేటప్పుడు అయితే ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే నాకైతే పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సిమిలర్ ప్రైస్ రేంజ్లో నేను సామ్సంగ్ అండ్ VU Glow 2025 వీటన్నింటిని టెస్ట్ చేశాను. వాటితో కంపేర్ చేస్తే నాకు సో డాల్బీ విజన్, VU Glow LED సామ్సంగ్లో లేదు కాబట్టి సో వాటితో కంపేర్ చేస్తే పిక్చర్ క్వాలిటీ పరంగా బెటర్గా అనిపించింది. అండ్ నాన్ HDR లేదా జస్ట్ SDR అంటే స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ ఉన్న కంటెంట్ చూసినా కానీ వాటితో కంపేర్ చేస్తే పిక్చర్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. బ్లాక్స్ చాలా డీప్గా ఉన్నాయి, కాంట్రాస్ట్ రేషియో కూడా చాలా బాగుంది. కలర్స్ కొంచెం పంచిగా ఉన్నా సో మనకి న్యాచురల్కి చాలా దగ్గరగా ఉన్నాయి. మరీ సామ్సంగ్ అంతా ఓవర్ సాచురేటెడ్ అన్యాచురల్ కలర్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. కలర్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి అండ్ షార్ప్గా ఉంది ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ ఈవెన్ దో VA ప్యానల్ అయినా కానీ చాలా బాగున్నాయి. రీసెంట్గా నేను టెస్ట్ చేసిన సామ్సంగ్ Vivid Pro అండ్ VU Glow 2025తో కంపేర్ చేస్తే సో నాకైతే పిక్చర్ క్వాలిటీ పరంగా ఇది డెఫినెట్గా బెటర్గా అనిపించింది. సామ్సంగ్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ బెటర్గా అనిపించింది. VU Glow LED 2025కి దీనికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. బట్ ఓవరాల్గా డాల్బీ విజన్ సపోర్ట్ ఉండడం వల్ల VU Glow LED 2025 కంటే ఇది ఇంకొంచెం బెటర్గానే ఉంది పిక్చర్ క్వాలిటీ పరంగా. అండ్ నేను చాలా OTT కంటెంట్ అయితే కన్జ్యూమ్ చేశాను ఈ టీవీలో. సో నా పర్సనల్గా మా హాల్లో బెడ్రూమ్లో ఆల్మోస్ట్ ఇది 2 months పైన అవుతుంది నేను టెస్ట్ చేయబట్టి. సో చాలా అంటే చాలా ఎక్కువ కంటెంట్ చూశాను దీంట్లో. ఆ ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అనిపించింది. నేను 4K 60 FPS HDR కంటెంట్ని, డాల్బీ విజన్ కంటెంట్ని OTT యాప్స్లో అండ్ యూట్యూబ్లో కూడా ప్లే చేసి చూశాను. ల్యాగ్ అవ్వడం, స్టటర్ అవ్వడం అలాంటివి ఏం లేదు, చాలా స్మూత్గా అయితే ప్లే చేస్తుంది ఏ కంటెంట్నైనా. అండ్ టీవీ ఛానల్స్కి సంబంధించి కూడా SD ఛానల్స్ని నేను ప్లే చేసి అయితే టెస్ట్ చేశాను. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ SD ఛానల్స్ అప్ స్కేలింగ్ అయితే బాగానే ఉంది, మరి ప్రీమియం టీవీస్తో అయితే కంపేర్ చేయకండి. బట్ ఏదైతే ఎక్స్టర్నల్ డ్రైవ్ నుంచి మనం మూవీస్ ప్లే చేస్తామో 720p మూవీస్ని, 1080p మూవీస్ని కొంచెం బెటర్గా అప్ స్కేల్ చేస్తుంది. సో ఎక్స్టర్నల్ డివైస్ నుంచి మీరు మూవీస్ చేసినా మీకు క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నేను చాలా స్పోర్ట్స్ కంటెంట్ చూశాను. లేటెస్ట్ ICC ఛాంపియన్స్ ట్రోఫీని దాదాపు మొత్తం ఇందులోనే కవర్ చేశాను. సో చాలా బాగుంది. అండ్ ఈ టీవీలో మోషన్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. జనరల్గా ఫాస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు సో మోషన్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి టైంలో చాలామంది ఈ MEMCని ఆన్ చేసుకుంటారు. సో ఆన్ చేసినప్పుడు చాలామంది మ్యాక్సిమం పెట్టుకుంటారు. సో 10 లేదా ఒక టీవీలో ఒకలా ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే సోప్ ఒపెరా ఎఫెక్ట్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా కనిపించినప్పుడు ఈ పక్కన ఏదో మనకి కొంచెం ఎక్కువ సో అంటే ఈ MEMC ఎప్పుడు కానీ పెట్టుకుంటే మ్యాక్సిమం పెట్టుకోవద్దు. జస్ట్ 10లో ఒక 20% పెట్టుకోవాలి. అంటే 10 ఉంటే సో ఏ బ్రాండ్ టీవీ అయినా కానీ 1 or 2 ఇందులో జెడర్ కరెక్షన్ మ్యాక్సిమం 10 వరకు ఉంటే నేను జస్ట్ 2A పెట్టుకొని చూశాను. మీరు ఇంకా మ్యాక్సిమం వెళ్ళే కొలది అది ఒక్క బాల్ 3-4 బాల్లుగా కనబడుతుంది. సో మీరు ఏ టీవీ అయినా, నేను సోనీ X90L ఉంది 1,50,000, అందులో ఎలా ఉందో మోషన్ కంట్రోల్ ఇందులో కూడా అలాగే ఉంది. ఎందుకంటే 24 FPS కంటెంట్ని 60 FPSకి తీసుకురావాలంటే, ఇంటర్పోలేట్ చేయాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది. సో లేదు డైరెక్ట్ మీరు నేటివ్ 60 FPS కంటెంట్ చూస్తే మీకు చాలా స్మూత్గా ఉంటుంది, అది ఏ టీవీ అయినా కానీ. అందుకే మోషన్ కంట్రోల్ ఇంటెన్సిటీని మీకు కావాలనుకుంటే మినిమం పెట్టుకోండి, చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. లేదు అప్పటికి మీకు ఈ సోప్ పేపర్ ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది అంటే ఆఫ్ చేసుకోండి. సో ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్, ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే. బట్ పీక్ బ్రైట్నెస్ డాల్బీ విజన్ HDR కంటెంట్ చూసేటప్పుడు ఇంకొంచెం పీక్కి వెళ్తే బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే 30 watt అవుట్పుట్తో వస్తుంది. ఒక 65 inch టీవీ మాత్రం మీకు 2.1 ohm Qతో వస్తుంది. రిమైనింగ్ సైజ్ టీవీస్ మాత్రం మనకి 30 watt స్పీకర్స్ తోటే వస్తాయి. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంత పెద్ద హాల్ అయినా కానీ మీకు సరిపోతుంది. బట్ ఏదైతే థియేటర్ లైక్ సౌండ్ ఎక్స్పీరియన్స్
ఎక్స్పెక్ట్ చేయకండి. బేస్ ట్రబుల్స్ అవన్నీ మీకు ఉండవు. సో ఈ ప్రైస్ రేంజ్ టీవీస్లో అండ్ డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ సౌండ్ బార్ పెట్టుకుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నేను ఈ మధ్య కాలంలో టెస్ట్ చేసిన అన్ని సౌండ్ బార్స్ని సో దీనికి కనెక్ట్ చేసి అయితే ప్లే చేశాను. సౌండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. డాల్బీ అట్మాసే కాదు, DTS వర్చువల్ ఎక్స్ని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. సో ఇంకా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మేజర్ కాన్స్ అయితే నేను ఈ ప్రైస్ రేంజ్కి దీంట్లో నోటీస్ చేయలేదు. బట్ బ్రైట్నెస్ మాత్రం సో HDR డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటే, ఇంకొంచెం పీక్కి వెళ్తే బాగుండి అనిపించింది. అదర్వైజ్ ప్రెజెంట్ ఇది వస్తున్న ప్రైస్ రేంజ్కి వేరే శాంసంగ్ VU టీవీస్తో కంపేర్ చేస్తే పిక్చర్ క్వాలిటీ పరంగా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అని అయితే పక్కాగా చెప్పచ్చు. అండ్ ఒకవేళ మీకు శాంసంగే కావాలి, శాంసంగ్ బ్రాండ్లోనే కావాలి అనుకుంటే డాల్బీ విజన్ ఇలాంటివి అవసరం లేదు. కొంచెం పిక్చర్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతాం, బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే సామ్సంగ్ వివిడ్ ప్రోకి వెళ్ళొచ్చు. లేదు TCLకి దగ్గర పిక్చర్ క్వాలిటీ కావాలి, సామ్సంగ్ వివిడ్ ప్రో వద్దు అనుకుంటే VU గ్లో LED 2025ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సర్వీస్ పరంగా TCL బాగుంది, 2 years వారంటీని ఇస్తున్నారు. బట్ స్టిల్ TCL కంటే VU కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ మీకు VUలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు అండ్ అది QLED కాదు. సో కొంచెం కాంట్రాస్ట్ రేషియో అండ్ పిక్చర్ క్వాలిటీ స్లైట్లీ ఇందులో బెటర్గా ఉంటుంది. సో స్టిల్ ఇప్పుడున్న కండిషన్స్లో 2025లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ QLED టీవీ అని అయితే చెప్పొచ్చు. సో మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే 43, 50, 55, 65 ఇంచ్ సైజ్ వరకు కూడా ఉంది. ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.